సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 521వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సమాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికం పట్ల ప్రతి ఎపిసోడ్లో ఒక అంశాన్ని చర్చించుకుంటున్నాము. మరొక అంశాన్ని మీకు ఈ ఎపిసోడ్లో కూడా మీకు తెలియజేస్తున్నాను. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటేనండి, శ్రీమద్ భగవద్గీతని బాగా ప్రేమించేవాళ్ళు, నిత్యము పఠన, పారాయణ, శ్రవణ మరియు ప్రచార ప్రసారాల్లో మునిగి తేలుతున్నటువంటి వాళ్ళు కూడా భగవంతుని యొక్క ఉనికిని కనిపెట్టలేదండి. ఇది ఎంత ఆశ్చర్యకరమో చూసారా? భగవంతుడు తన యొక్క పరిచయాన్ని తనే స్పష్టం చేసినప్పటికీ కూడా ఎటువంటి సంశయాలు లేకుండా నిర్ద్వంద్వముగా అంటారు చూసారా, ఆ విధంగా సత్యమైన సంపూర్ణమైన పరిచయం ఇచ్చినప్పటికీ కూడా భగవంతుని యొక్క పరిచయాన్ని మనము అర్థం చేసుకోలేదు, ధార్మిక జగత్తులో అర్థం చేసుకోలేదు. 7వ అధ్యాయం ప్రతిదాన్ని మనం ఛాలెంజ్ చేయాలండి. ఇప్పుడు భగవంతుడు అంటే ఇష్టము, కానీ భగవంతుడి మాటలు ఇష్టము లేదు, భగవంతుడు అంటే మాకు చాలా విశ్వాసము, భగవంతుడి మాటల పట్ల విశ్వాసం లేదు అనుకునే వాళ్ళ గురించి కాదండి. ఎవరైతే సత్యం తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారో, సత్య మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళ గురించి అన్నమాట. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఎందుకు చెప్పడం జరిగింది? నన్ను ఎవరూ తెలుసుకోలేదు, కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారు. అర్థమే 7:19లో ఎందుకు చెప్పాడు? స మహాత్మ సుదుర్లభ ఎందుకు చెప్పాడు? మాం వేత్తి తత్వత ఎందుకు చెప్పడం జరిగింది? నా యొక్క పరిచయాన్ని నేనే చెప్తాను అని 7వ అధ్యాయం 1వ శ్లోకంలో ఎందుకు చెప్పారు? అర్థమైందండి. నా పరిచయం నేను చెప్పినప్పుడు మాత్రమే మీరు నా గురించి సంశయరహితముగా, సంపూర్ణంగా, సమగ్రంగా అర్థం చేసుకుంటారు. ఎందువలన చెప్పవలసి వచ్చిందండి? అందువలననే భగవద్గీత చదువుకున్న వాళ్ళలో కూడా భగవద్గీత సందేశం ఏమిటి, భగవద్గీత నా జీవితాన్ని ఏ విధంగా ఉన్నతంగా తయారు చేస్తుంది, ఏ మార్గంలో నడవమంటున్నాడు, ఏ మార్గంలో నడవకూడదంటున్నాడు, ఇప్పుడు ఈ విషయాలు ఏమీ తెలియదు కదండి. అందువలన ముఖ్యంగా ఆధ్యాత్మిక జగత్తులోకి ఎంటర్ అవ్వాల్సిందే. ఆధ్యాత్మిక జగత్తులోకి ఎంటర్ అయినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది ఎక్కడ మిస్టేక్ ఎక్కడొచ్చింది, ఎక్కడ పొరపాటు ఎక్కడ జరుగుతోంది. స్వయం యొక్క పరిచయం లేకపోవటం వలన, స్వయము దేహము అనుకోవటం వలన, నేను దేహము అనుకుంటున్నాము. నేను దేహం అంటే మీరు భగవద్గీత నుంచి బయటకు వెళ్ళిపోయారు, మీరు భగవద్గీతలో లేరు. భలే భగవద్గీత గురించి ఎన్నైనా చెప్పుకోండి, ఎన్నైనా ఉపన్యాసాలు ఇవ్వండి, ఎన్నిసార్లైనా పఠన పారాయణ శ్రవణ చేసుకోండి, కానీ మీరు భగవద్గీతలో లేరు. అంటే మీరు భగవద్గీత అంటే 574 శ్లోకాలు భగవాన్ వాచ అని నమ్మినప్పుడు, భగవద్గీత అంటే మీరు అనుకున్నదే భగవద్గీత అనుకుంటే ఎవరు మాట్లాడినా, భగవద్గీత పుస్తకం తీసుకోండి, 700 శ్లోకాలు, 701 ఎన్నో ఉంటాయి. అందులో 574 శ్రీ భగవాన్ వాచ శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాల ఆధారంగా పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానం యొక్క సంపూర్ణ సారమేమిటి, భగవంతుడి పరిచయం ఏమిటి, భగవంతుడితో ఎలాగ మన సంబంధాన్ని జోడించాలి, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోలేదు. అర్థమైందండి? భగవంతుడు ఆధ్యాత్మికంగా ఏం స్పష్టం చేస్తున్నారండి? నేను ఒక జ్యోతి స్వరూపాన్ని, పరమాత్మని, పరమపిత, సర్వులకి తండ్రిని, దివ్య గుణాల సాగరుణ్ణి, పతిత పావనుణ్ణి, సర్వశక్తివంతుణ్ణి, ఆదిమధ్యాంతాల జ్ఞాతని, నేను ఒక్కడినే భగవంతుడిని. ఈ స్పష్టత మనకి ఆధ్యాత్మికంలో లభిస్తుంది, కానీ ధార్మికంలో లభించదు. ఎందుకంటే ధార్మికం అంటే దైహికము, భౌతికము, స్థూలము, ప్రాపంచికము, ఈ రెండు భౌతిక చర్మ చక్షుల ద్వారా మనం పరమాత్మని చూసేటువంటి విధానానికి మనం అలవాటు పడిపోయాం. అర్థమైందండి? భగవంతుడు నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు, పరమాత్మ అంటే మనం విశ్వసించలేకపోతున్నాం.
అందుకనే భగవంతుడే చెప్పాడు, కొద్దిమంది మాత్రమే నన్ను తెలుసుకుంటారు. ఇప్పుడు భగవంతుడు ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందో ప్రతి ఒక్కరిలో కూడా, ముఖ్యంగా సత్యాన్వేషణలో ఉన్నటువంటి వాళ్ళు, ధర్మ మార్గంలో నడవాలనేటువంటి ఉత్సుకతతో ఉన్నటువంటి వాళ్ళు ఏం రావాలి? నేను ఆ 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్లు ఆ గ్రూపులోకి, ఆ అత్యంత మినిస్క్యూల్ గ్రూప్, చిన్న గ్రూపులోకి నేను ఖచ్చితంగా వెళతాను. ఇప్పటికే కొన్ని లక్షల మంది ఆ విధానంలో వెళ్ళారు. వాళ్ళకి ఎటువంటి చదువులు లేకపోయిన వాళ్ళు కూడా వెళ్ళారు, అదే శాస్త్రజ్ఞానం లేని వాళ్ళు కూడా వెళ్ళారు. అర్థమైందండి? అందువలన ఈ యొక్క ముఖ్య విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ధార్మికం అంటే పరిమితము, ఒక్క జన్మకి మాత్రమే పరిమితము. ఆధ్యాత్మికము కాలచక్రం యొక్క జ్ఞానం మనకిస్తోంది. భగవంతుడు నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు. అర్థమైందండి? దేహధారి కాదు అని భగవద్గీత చెప్తుంది. కాబట్టి ఈ స్పష్టత మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం అక్కడి ఫుల్ స్టాప్ పెట్టుకుని మనం మరొక గీతా శ్లోకాన్ని తీసుకొని వస్తున్నాను. ముఖ్యంగా ఇదే విషయాన్ని, భగవంతుడి యొక్క స్పష్టత, భగవంతుడి యొక్క ఏమిటి, భగవంతుడి గొప్పతనం ఏమిటి, భగవంతుడు ఒక్కడే అన్నప్పుడు ఎలాగ ఒక్కరు, ఏ విధంగా ఒక్కరు, ఈ విషయాన్ని స్పష్టం చేసేటువంటి శ్లోకమే మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. అది 7వ అధ్యాయంలోని 22వ శ్లోకం అండి. 7వ అధ్యాయంలోని 22వ శ్లోకం. అర్థమైందండి? ఇక్కడ ముఖ్యంగా 33 కోట్ల దేవీ దేవతలు, అదేవిధంగా దేహధారులైనటువంటి ధర్మస్థాపకులు, అదేవిధంగా సాధువులు, సంతులు, ఋషులు, మునులు, పీఠాధిపతులు, మహామండలేశ్వరులు, జగద్గురువులు, ఈ విధంగా గురువులు, ప్రభువులు, విభులు ఉన్న ఎన్నో పేర్లు పెట్టుకుని మనం ఈ రోజున సమాజంలో చూస్తున్నాం. అర్థమైందండి? సో వీళ్ళందరికీ భగవంతుడికి ఉన్న భేదం ఏమిటి, ఆ స్పష్టత భగవంతుడు మనకి స్పష్టంగా ఇస్తున్నాడండి. ఒక్కసారి ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి. 7వ అధ్యాయంలోని 22వ శ్లోకము. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్. ఇది శ్లోకం అండి. ఎంత అర్థం ఉందండి ఇందులో. మనం అర్థం జోలికి వెళ్లకుండా కేవలం చదువుకుంటున్నామండి, రాగయుక్తంగా పాడుకుంటున్నాము. దానివల్ల ఉపయోగం ఏమిటి ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఇందులో 4 విషయాలు ఉన్నాయి. సతయా శ్రద్ధయా, ఏమన్నాడు? సతయా శ్రద్ధయా యుక్త. స అంటే ఏంటి? అతడు. ఎవరు? భక్తుడు ఎవరైతే ఉన్నారో అతడు. తయా శ్రద్ధయా యుక్త అన్నాడు. అక్కడ శ్రద్ధ అనేది వచ్చింది. శ్రద్ధ అంటే ఏమిటి? శ్రద్ధ అంటే ఏంటంటే విశ్వాసము. శ్రద్ధ అంటే నమ్మకము. పరమాత్మ గురించి, భగవంతుడి గురించి మనం అర్థం చేసుకొని, మీరు ఎవరినైతే మీరు పూజిస్తున్నారో, భగవంతుడిగా ఆరాధిస్తున్నారో, వారి యొక్క బయోగ్రఫీ మీకు అర్థం కావాలి. అర్థమైందండి? వారు ఏమిటి, వారి పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి, ఏ విధంగా నేను వారిని భగవంతుడిగా నేను నిర్ధారించాను. అర్థమైందండి? సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధన మీహతే అన్నాడు. అర్థమైందండి? ఆ విధంగా మీరు ఏదో ఒక దేవీ దేవతని మీరు నమ్ముకున్నారు. ఆంజనేయ స్వామి అనుకోండి, వినాయకుడు అనుకోండి, లేకపోతే రాముడు, కృష్ణుడు, ఏదైనా అనుకోండి. ఎందుకంటే 33 కోట్ల దేవీ దేవతలు ఉన్నారు దేహధారులు. దైహికంగా దేహధారులలో హయ్యెస్ట్ స్టేటస్ ఉన్నది ఈ 33 కోట్ల దేవీ దేవతలు. అర్థమైందండి? వారు కూడా నంబర్ వారీగా ఉంటారు. 33 కోట్ల మంది ఒకే స్థాయిలో ఉంటారా? ఉండరు. మళ్ళీ నంబర్ వారీగా ఉంటారు. ఫస్ట్ ఉన్నవారు టాప్ అనమాట. అంటే భగవంతుడితో సమానంగా ఉన్నట్టు లెక్క. అర్థమైంది? ఆ విధంగా 33 కోట్లు సత్య త్రేతాయుగాల్లో ఉంటారు. సత్యయుగంలో 3 కోట్లు, ఇక్కడ 30 కోట్లు. ఇప్పుడు చూడు ఎంత చక్కగా భగవంతుడు రోలు చూడండి ఈ శ్లోకంలో. సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధన మీహతే. అర్థమైందండి? లభతే చ తతః కామాన్. లభతే చ తతః కామాన్. అక్కడే తస్యారాధన మీహతే అంటే ఏంటి? ఎవరినైతే మీరు పూర్తి విశ్వాసాలతో, భక్తి ప్రపత్తులతో ఆరాధన చేస్తున్నారో, ఫలానా దేవీ దేవతని, భగవంతుడిని కాదండి, దేహధారి, దైహిక భ్రాంతిలో 2 కనుబొమ్మల ద్వారా, ఈ చర్మ చక్షువుల ద్వారా చూసేటువంటి ఆ యొక్క దేవతా స్వరూపాన్ని మీరు ఆరాధన చేస్తున్నారో, అటువంటి వాళ్ళ ద్వారా ఏమన్నాడు అక్కడ? లభతేచా. మీకు ఏవైతే కామనలు కోరుకున్నారు, ఏదో కోరుకున్నారు, మా అమ్మాయికి మంచి సంబంధం కావాలి, మా అబ్బాయికి అమెరికాలో సీట్ రావాలి, లేకపోతే మా అబ్బాయి ఐఏఎస్లో మెయిన్స్కి వెళ్ళాడు, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వాలి, తర్వాత లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ రావాలి, ఇది అనుకుంటాం కదండి. కాలినడక నడిచి వస్తాం అనుకుంటాం కదా, కొన్ని మనం చేసుకుంటాం కదా.
సో ఇటువంటి కోరికలు ఎవరు తీరుస్తున్నారంట? అర్థమైందండి. మయైవా అన్నాడు, నేనే తీరుస్తున్నాను అన్నాడు. ఎవరు? భగవంతుడు అంటున్నాడు. ఇది భగవానువాచ చెప్తున్నాను కదా. శ్రీ భగవానువాచ 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగము 22వ శ్లోకము. మయైవ విహితాన్ హితాన్ అన్నాడు. ఎందుకంటే వాళ్ళు అంత శ్రద్ధతో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క హితము కొరకు వాళ్ళని దుఃఖపరచకుండా వాళ్ళకి ఏ కోరికలైతే కోరుకున్నారో అటువంటి కోరికల్ని నేనే తీరుస్తున్నాను అంటున్నాడు. అర్థమైందండి? ఇక్కడ ఇది మీరు దీన్ని కొంచెం మీరు ఏం చేయాలంటే ఇంకా ప్రస్ఫుటంగా అర్థం కావాలంటే 7:21 దాని ముందు శ్లోకానికి వెళ్ళాలి. తర్వాత 7:23 దాని తర్వాత శ్లోకానికి వెళ్ళాలి. వెళితే ఇంకా క్లారిటీ వస్తుంది. 7:21 ఏం చెప్పిందండి? యో యో యాం తనుం భక్త శ్రద్ధయామర్చితుం ఇచ్చతి తస్య తస్య అచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం అంటాడు. అక్కడ మీరు ఏ దేవీ దేవతనైతే భగవంతుడిగా ఆరాధిస్తున్నారో, భలే మీకు జ్ఞానం లేకపోవటం వలన అజ్ఞానంలో మీరు ఒక దేవీ దేవతని ఎంచుకున్నారు, లేకపోతే ఒక గురువుని ఎంచుకున్నారు, ఒక వ్యక్తిని ఎంచుకున్నారు, మీరు ఆరాధన చేస్తున్నారు, ముఖ్యంగా దేవీ దేవతల్ని ఎంచుకున్నారు 33 కోట్లలో. అందులో నిశ్చయాన్ని కూడా నేనే కూర్చోబెడతానంటున్నాడు. ఏది? 7:21లో. 7:22లో ఏం చెప్పాడు? మనం చెప్పుకున్నాం కదా, మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో భౌతికము, అల్పకాలికము, ఒక్క జన్మకే మాత్రం పరిమితమైనటువంటి కోరికలు ఏవైతే మీరు కోరుకుంటున్నారో, దానికోసం మీ జీవితాన్ని పణంగా పెట్టారో, దానికోసమే పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, వ్రతాలు చేస్తున్నారో అవి కూడా నేనే తీరుస్తున్నాను. దేవీ దేవతలు తీర్చటము లేదు. దేవీ దేవతలు కేవలం ఇన్స్ట్రుమెంట్స్, కేవలం మాధ్యమము. వాళ్ళ ద్వారా, ఎందుకంటే మీకున్నటువంటి విశ్వాసం అత్యధిక సంఖ్యలోని వాళ్ళు పరమాత్మను తెలుసుకోలేదు కదా. అలాంటప్పుడు దాని మీద ఎవరైతే మీరు విశ్వాసం పెట్టారో మీ విశ్వాసానికి అనుగుణంగా నేను ఆ కోరికలను తీరుస్తున్నాను అన్నాడు. కానీ మళ్ళీ 7:23లో ఏం చెప్పాడు? 7:21లో ఉన్నాడు, నిశ్చయాన్ని నేనే కూర్చోబెడతానన్నాడు. 22లో ఏమన్నాడు? ఇప్పుడు ప్రస్తుతం మనం చర్చించుకున్న శ్లోకంలో ఏమంటున్నాడు? మీ యొక్క కోరికలు నేను తీరుస్తున్నాను, కేవలం వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్, వాళ్ళ యొక్క మధ్యవర్తులు అంటున్నాడు. 23లో ఏమంటున్నాడు? మీరు దేవీ దేవతల ద్వారా భలే నా నుండి పొందినప్పటికీ కూడా మీరు స్వర్గంలోకి రారు. మీ ఫలం అనేది ఒక్క జన్మకి మాత్రమే పరిమితము. మీ లౌకిక భౌతిక కోరికలు తీర్చుకుంటున్నారు తప్ప మీరు ఏది కోరుకోవడం. మీ కోరికలో నేను స్వర్గానికి వెళ్ళాలి, సత్యయుగంలో శ్రేష్టమైన జన్మ తీసుకోవాలి, నాకు ఆత్మజ్ఞానం కావాలి, పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలి, రాజయోగం కావాలి, సంస్కార పరివర్తన చేసుకోవాలి, ఇవేం కోరుకోవడం లేదు. మీరేం కోరుకుంటున్నారు? చిన్న చిన్న కోరికలు. ఇల్లు కట్టుకోవాలి, ఒక వాహనం కొనుక్కుందాం అనుకుంటున్నాము, లేకపోతే ఒక బ్యాంకు లోన్ తీసుకుందాం అనుకుంటున్నాము, లేదా మా అబ్బాయి 4-5 టెస్టులు రాశాడు ఆ ఉద్యోగాల కోసం, ఏదో ఒక ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వాలి, ఇదే కోరుకుంటున్నాం మనం. అదే కోరికలు భగవంతుడు ఇస్తున్నాడు మనకి. మన ఏ కోరికలు, మన స్వర్గం యొక్క కోరికలు కోరుకోవడం లేదు కదా. అందుకని ఇక్కడ 7:23లో ఏం చెప్పాడు? చక్కగా చెప్పేశాడు. ఏం చెప్పాడండి? అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్ప మేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి అంటాడు. అంతవత్తు ఫలం, నీ ఫలితం అనేది టెంపరీ, కొద్ది, ఒక్క జన్మకి మాత్రమే పరిమితమయ్యేటువంటి ఫలము నేను మీకు ఇస్తున్నాను అని అంటున్నాడు. దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి, నా భక్తుడు నేనిచ్చే వారసత్వాన్ని పొందుతాడు. మీరు దేవతల ద్వారా పొందుతున్నారు కాబట్టి దేవతలు మీకు కేవలము ఒక్క జన్మకి మాత్రమే మీ కోరికలు తీరుతాయి. ఆ కోరికలు కూడా నేనే తీరుస్తాను. ఎంత చక్కగా ఉందో చూసారా? ఇదనమాట లోతైన తత్వం. ఈ 3 శ్లోకాలు ఇదివరకు చెప్పుకున్నాం. 2:21 చెప్పుకున్నాం, 2:22 చెప్పుకున్నాం, 2:23 చెప్పుకున్నాం. ఇప్పుడు ముఖ్యంగా భగవంతుడి యొక్క విశిష్టత మనం తెలుసుకుంటున్నాం. ఆ పరంపరలో ఇది 20వ శ్లోకం అండి. ఇప్పటికి 19 శ్లోకాలు ఎనాలిసిస్ చేసాం మనం. ఇవన్నీ వినండి. వింటే మీకు క్లారిటీ వస్తోంది. భగవంతుడు వేరు, దేవీ దేవతలు వేరు, ధర్మస్థాపకులు వేరు, సాధువులు, సంతులు, ఋషులు, మునులు వేరు, మనుషులు, పుణ్యాత్ములు, మహాత్ములు అంటాం, వీళ్ళంతా వేరు. పరమాత్మ ఒక్కడే భగవంతుడు. అందుకని సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనేసాడు. అర్థమైందండి? ఇప్పుడు కొన్ని విషయాలు మీ దృష్టికి
తీసుకొని వస్తాను. ఇది బేసికల్గా మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన తత్వం. శ్రద్ధతో యుక్తుడైన భక్తుడు ఇష్టదేవతను ఆరాధించి తన కోరికలను తీర్చుకుంటాడు. చూసారా? అయితే ఆ ఫలితాలన్నీ వాస్తవానికి పరమాత్మనైన నా ద్వారా కల్పించబడినవే. అంటే ఆ కోరికలు నేనే తీరుస్తాను అంటున్నాడు. మరికొన్ని విషయాలు ఈ శ్లోకం ఇప్పుడే చెప్పినట్టుగా మీకు భగవద్గీతలో 7:21, 7:22, 7:23 అది ఒక గ్రూప్ అనమాట. అంటే దేవీ దేవతల ద్వారా మీరు ప్రాప్తులు పొందుతున్నారు కదా, మళ్ళీ వాళ్ళు భగవంతుడు కాదా అని మీకు డౌట్ వస్తుంది కదా, ఆ క్లారిటీ ఇస్తున్నాడు ఇక్కడ. ఒక ముఖ్యమైన సూత్రాన్ని చెబుతోంది. ఏమిటంట? మనుషులు తమ తమ కోరికల ప్రకారము వేరువేరు దేవతలను ఆరాధిస్తారు. వారు పొందే ఫలితాలు నిజముగా ఆ దేవతల వలన కాదు, పరమాత్మ అనుగ్రహం వలన మాత్రమే వస్తాయి. పరమాత్మ మాత్రమే ఇవ్వగలుగుతాడండి, ఇంకే ఎవరు ఇవ్వలేరు. అర్థమైందండి? అది విషయము. ఇక్కడ శ్రద్ధ, ఒక్కొక్క పంక్తి అందులో ఒక్కొక్క విషయం తీసుకుందాం. సతయా శ్రద్ధయా యుక్త అన్నాడు కదా, అక్కడ ఏమొచ్చింది? తయా శ్రద్ధయా యుక్త అంటే ఏమొచ్చింది? శ్రద్ధ. శ్రద్ధ యొక్క ప్రస్తావన వచ్చింది, ప్రాధాన్యత. భక్తుడు తన విశ్వాసముతో ఏ దేవతను ఆరాధిస్తాడో ఆ దేవత పట్ల శ్రద్ధ కూడా పరమాత్మనే స్థిరపరుస్తాడు. ఇది 7:21. మీరు రాసుకోండి, చెక్ చేసుకోండి. తేడా ఏమన్నా ఉంటే నేను చెప్పిన దాంట్లో దయచేసి నాకు ఫోన్ చేయండి, నన్ను అడగండి, మళ్ళీ నేను రెస్పాన్స్ ఇస్తాను మీకు. అర్థమైందండి? ఆ శ్రద్ధ కూడా పరమాత్మనే, ఆ దేవత పట్ల ఆ శ్రద్ధని స్థిరపరుస్తాడంట. ఇది 7:21. అంటే భక్తి కూడా ఆయన చేతనే. చూసారా? భక్తి కూడా ఆయన చేతనే. 7:22లో ఫలితం కూడా, ఆ భక్తి యొక్క ఫలము కూడా భగవంతుడే ఇస్తాడు. ఫలము కూడా ఆయన చేతనే. రెండో విషయం, దేవతల పాత్ర ఏమిటి? మధ్యవర్తులు మాత్రమే అన్నాడు. దేవతలు మధ్యవర్తులు, మీడియం అన్నమాట. దేవీ దేవత, ఎందుకంటే మనం శరీరధారుల్ని భగవంతుడిగా మనం కోరుకుంటున్నాం కాబట్టి దేవీ దేవతల్ని మనం పూజించుకుంటున్నాం. కానీ భక్తుడు అనుకుంటాడు, ఏమనుకుంటాడు? మధ్యవర్తులు, దేవీ దేవతలు మధ్యవర్తులే. కానీ భక్తుడు ఏమనుకుంటాడంట? ఫలానా దేవత నా ప్రార్థనకు ఫలాన్ని ఇచ్చింది, ఫలానా దేవత నా కోరికను తీర్చింది, ఫలానా దేవత పట్ల నిశ్చయం ఏర్పడుతుంది, ఇంకా గట్టి నిశ్చయం ఏర్పడుతుంది. అర్థమైందండి? కానీ గీత ఏం స్పష్టం చేస్తోంది? దేవతలు కేవలము నిమిత్త మాత్రులు. బ్రాకెట్లో ఇన్స్ట్రుమెంట్స్ అని ఇచ్చాడు ఇంగ్లీష్లో, అది కూడా రాసుకున్నాను. ఫలప్రదాత ఒక్క పరమాత్మ మాత్రమే. రెండో విషయము, ఇక్కడ తయా శ్రద్ధయా యుక్త అయిపోయింది. రెండవది ఏంటి? మయైవ విహితాన్ హితాన్, మయైవ విహితాన్ హితాన్. దీని గురించి కొన్ని ముఖ్య విషయాలు నోట్ చేసుకోండి. ఇది ప్రధాన బిందువు అన్నాడు. ఇది ఈ శ్లోకానికి హృదయం వంటిదంట, హార్ట్ లేకపోతే శరీరం ఎలా నిలబడదో ఈ యొక్క పంక్తి అర్థం చేసుకుంటే మీకు మొత్తం సారం అంతా మీకు అర్థమవుతుంది. భక్తుల ప్రార్థన అంటే ఆరాధన, ఈ ఫలాలు వారి వారి కోరికల అనుసారము పరమాత్మ నుండి ప్రాప్తి చేసుకుంటారు. ఆధ్యాత్మిక దృష్టిలో ఈ శ్లోకములో లోతైన తత్వం ఇమిడి ఉన్నది. ఈ శ్లోకములో లోతైన తత్వం ఇమిడి ఉన్నది. ఒకటి, పరమాత్మ ఒక్కరే సర్వ ఫలదాత. మీరు ఏ కోరికలైనా తీర్చేది భగవంతుడే. 33 కోట్ల దేవీ దేవతలు వారి భక్తులకు స్వతంత్రముగా ఎటువంటి ఫలాలను ఇవ్వలేరు. అండర్లైన్ పాయింట్. 33 కోట్ల దేవీ దేవతలు వారి భక్తులకు స్వతంత్రంగా, ఇండిపెండెంట్గా, స్వతహాగా ఎటువంటి ఫలాలను ఇవ్వలేరు. పరమాత్మ భక్తుల కోరికలు మరియు వారి కర్మల ఆధారముగా ఫలాలను ఇస్తారు. ఏమండి? పరమాత్మ ఇస్తాడంట. భక్తుల కోరికలు మరియు వారి కర్మల ఆధారంగా ఫలాలను ఇస్తారు. రెండవది, దేవతా ఆరాధన. దేవతా ఆరాధన ఎందుకు చేస్తున్నాము అంటే అది మొదటి స్టెప్, అది అల్టిమేట్ స్టెప్ కాదండి. ఆ స్టెప్ ఉండాలి కంపల్సరీగా. ముందంటూ అసలు భగవంతుడి పట్ల విశ్వాసం ఏర్పడాలి కదా. అసలు భగవంతుడు అంటే నమ్మకం లేక టోటల్గా నాస్తికుడిగా ఉంటే వాడికి భగవంతుడు దొరకడు, దేవీ దేవతలు కూడా దొరకరు. ఆ చిన్న చిన్న ఒక జన్మకి పరిమితము కాబట్టి కోరికలు కూడా తీర్చుకోలేరు. అర్థమైందండి? అది అజ్ఞాన దశ అన్నాడు. కోరికలతో చేసే భక్తి అల్పజ్ఞానం అన్నాడు. అందుకని 7:23లో ఏం చెప్పాడు? అంతవత్తు ఫలం తేషాం, అంతవత్తు ఫలం తేషాం అన్నాడు. అంటే ఏమిటి? ఆ యొక్క ఫలితం అనేది అల్పము, అంటే అది వినాశి అన్నమాట. అంటే ఒక జన్మకి మాత్రం పరిమితం.
నిజజ్ఞానం ఏమిటి? నేను ఆత్మను, ఒక్క పరమాత్మ మాత్రమే సర్వాధారుడు, సర్వులకి ఆధారము ఒక్క భగవంతుడు మాత్రమే. మూడో విషయము, నిజమైన ఆరాధన ఏమిటి? బాహ్య పూజ కాదు. చాలా జాగ్రత్తగా వినండి. నిజమైన ఆరాధన అంటే బాహ్య పూజ కాదు, రాజయోగ ధ్యానము ద్వారా పరమాత్మతో సంబంధము జోడించడము ద్వారా సంస్కార పరివర్తన. అర్థమైందండి? అప్పుడే కోరికలు తగ్గుతాయి. ఆత్మానందం అనుభవం అవడం కారణంగా భౌతిక ఇంద్రియ సుఖాల ద్వారా పొందే ఆనందము తగ్గుముఖం పడుతుంది. రెండు ఆనందాలు, ఒకటి ఆత్మానందము, అది చిరస్థాయిగా ఉంటుంది, పర్మనెంట్గా ఉంటుంది, ఎంజాయ్ చేస్తుంటాం, అది ఆంతరికంగా జనరేట్ అవుతుంది. ఇది భౌతికంగా ఏదో సినిమాకి వెళితే, ఏదో మాట్లాడితే, క్రికెట్ మ్యాచ్ చూస్తే, మంచిగా అందరూ నన్ను పొగిడితే ఈ ఆనందం టెంపరీ. అర్థమైందండి? తర్వాత దీనికి గీతా శ్లోకాలు ఇప్పటికే చెప్పాను కదా, 7:21 యో యో యాం యాం చెప్పేశాను. అది ఆయనే మనం ఏ దేవతని ఆరాధిస్తున్నామో ఆ దేవత పట్ల భక్తిని, విశ్వాసాన్ని స్థిరపరుస్తాడు పరమాత్మ. 7:21. 7:23లో చెప్పాను కదా, అంతవత్తు ఫలం తేషాం, దేవత ఆరాధన ఫలితాలు నశ్వరమైనవి. అర్థం? ఇప్పుడు ఉపనిషత్తులోకి వెళదాం. ఉపనిషత్తు మద్దతు శ్వేతాశ్వతరోపనిషత్తు 6.7. ఏమండి? తం ఈశ్వరాణం పరమం మహేశ్వరం అని వస్తోంది. దేవతలకు సైతము అధిపతి ఆ పరమేశ్వరుడే. దేవతలకు సైతము అధిపతి ఆ పరమేశ్వరుడే. అర్థమైందండి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మరికొన్ని విషయాలు. మనం ఎవరిని ఆరాధించినా, మనం ఏ ఫలాన్ని పొందినా అన్నీ పరమాత్మ ద్వారానే జరుగుతాయి. కాబట్టి మధ్యవర్తుల వద్ద ఆగకుండా నేరుగా పరమాత్మను తెలుసుకొని రాజయోగము ద్వారా సంబంధము జోడించుకోవాలి అన్నదే వర్తమానములోని భక్తులకు గీత ప్రసాదించే ప్రత్యక్ష సందేశము. ఇది సందేశము. ఆ స్టెప్ నుంచి మీకు అర్థం చేసి, ఇంత తెలియనంత వరకు ఆ స్టెప్లో ఉన్నారు. ఇప్పుడు తెలుసుకున్నారు, దీనికంటే గొప్ప స్టెప్ ఉంది, పరమాత్మతో డైరెక్ట్ కనెక్షన్. అప్పుడు మనం ఏం చేస్తారు? ఇది ఇప్పుడే ఈ సమయంలోనే కుదురుతుందన్నమాట. అర్థమైందండి? ఇది ఆఖరి జన్మ కాబట్టి. అంటే 33 కోట్ల దేవతల కన్నా పరమాత్మ సర్వోన్నతుడు. సర్వకర్మ ఫలాలు వారి నుండే లభిస్తాయి. ఇది ఈ శ్లోకము 7వ అధ్యాయంలోని 22, అంటే ఇప్పుడు మనం చర్చించుకున్నటువంటి ఈ శ్లోకం యొక్క అసలు కేంద్రీయ సందేశము ఇదే. ఇది మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది. ఇది దేవీ దేవతలు, భగవంతుడు. ఎవరు గొప్పవారు? భగవంతుడు సర్వోన్నతుడు. దేవీ దేవతల ద్వారా భక్తుల యొక్క కోరికలు ఎవరు తీరుస్తున్నారో అది కూడా పరమేశ్వరుడే, పరమాత్మ. దీనిని బలపరిచే అనేక గీతా, ఉపనిషత్తు, వేదవాక్యాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన సపోర్టివ్ శ్లోకాలను, మంత్రాలను పరిశీలిస్తున్నాం. ఇప్పుడు 9:23 అండి భగవద్గీత. 9:23. ఏప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితా తేపి మామేవ కౌంతేయ యజంత్య అవిధిపూర్వకం అంటాడు. మీరు అన్య దేవతల నుంచి పొందేది కూడా నా నుండే పొందుతున్నారు, కానీ అది విధిపూర్వకమైనది కాదు, అవిధిపూర్వకం అన్నాడు. దీని మీనింగ్ ఏమిచ్చాడు ఇక్కడ? ఇతర దేవతలను ఆరాధించే భక్తులు సైతము వాస్తవానికి నన్నే ఆరాధిస్తున్నారు. అర్థమైందండి? కానీ పరిపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానం పొందకుండా దేవతా పూజ చివరకు పరమాత్మకే చేరుతుంది. అది పరమాత్మకే వెళుతుంది. పరమాత్మ కూడా మీరు అడిగిన కోరికలు ఏమిటి? మా అబ్బాయికి యూనివర్సిటీలో సీటు, అవే కోరికలు తీరుస్తున్నాడు. ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే పలానా వెహికల్ కొనుక్కోవాలి, ఇవే కోరికలు. దేవతలు స్వతంత్రులు కాదు. ఇండిపెండెంట్గా దేవతలు, పరమాత్మ లేకుండా దేవీ దేవతలు మీకు పరమాత్మ యొక్క బ్యాకప్ లేకుండా దేవీ దేవతలు కూడా మీ కోరికలు ఫుల్ఫిల్ చేయలేరు. 10వ అధ్యాయం 8వ శ్లోకంలో తన గొప్పతనాన్ని తానే చెప్పుకుంటున్నాడు. అహం సర్వస్య ప్రభవ మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితా అంటాడు. నేను అన్నిటికీ మూలము, నా నుండే సమస్త సృష్టి ఉద్భవిస్తుంది. దేవతల శక్తి కూడా పరమాత్మ నుండే వస్తుంది. 15:15 సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విధేయవ చాహం. ఇది 15:15 రాసుకోండి. ప్రతి మనిషి జ్ఞానము, స్మృతి, ప్రతి మనిషికి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? నా నుండే. స్మృతి, పరమాత్మ స్మృతి అంటే నేనిచ్చే జ్ఞానము నుండే. స్మృతి కూడా నా నుండే పొందుతాడు. నా గురించి ఉన్న అపోహలను సైతము నా జ్ఞానం పొందడం ద్వారా తొలగించుకుంటాడు. ఎన్నో అపోహలు ఉన్నాయనుకోండి, ఆ సందేహాలు ఇప్పటికి ఎవరు తీర్చలేదు.
ఎందుకంటే మనిషి ఒకవైపున భగవంతుడు పూజ చేస్తున్నాడు, ఇంకోవైపున కరప్షన్ చేస్తున్నాడు, ఇంకోవైపున స్కాండల్స్ చేస్తున్నాడు, ఇంకోవైపు మోసం చేస్తున్నాడు, కల్తీలు చేస్తున్నాడు, బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నాడు, మళ్ళీ భక్తి చేస్తున్నాడు. ఇది ఎలా పొంతన కుదురుతుంది? ఎన్నో ప్రశ్నలకి సమాధానం లేదండి. అర్థమైంది. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు, మొత్తం నేను చెప్పే జ్ఞానం ద్వారా నీ అపోహలన్నీ తొలగిపోతాయి. తొలుగుతున్నాయి కదా ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక రహస్యాల్లో. 520 ఎపిసోడ్స్ మనం పూర్తి చేసుకున్నాం. ఎన్ని అపోహలు మనం తొలగించుకున్నాం గమనించండి. ఎవరికి ఏ శక్తి ఉన్నా అది పరమాత్మ ప్రసాదమే అన్న వాస్తవాన్ని భక్తులు ఇప్పటికైనా గుర్తించాలి. సో పరమాత్మను అర్థం చేసుకోవాలి. తర్వాత శ్వేతాశ్వర ఉపనిషత్తు 6.7 తమ ఈశ్వరాణం పరమం మహేశ్వరం అన్నాడు చూసారా. అదే మరొకసారి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సర్వ ఈశ్వరులకు పరమేశ్వరుడు. ఈరోజు అందరూ ఈశ్వరులు అనుకుంటున్నారు. అర్థమైంది. నాగేశ్వర, ఈశ్వర, వెంకటేశ్వర, ఇలా ఈశ్వర పేరుతో చాలా ఉన్నాయి కదా. సర్వ ఈశ్వరులకు నేనొక్కడినే పరమేశ్వరుడిని. ఎందుకంటే డౌట్ రాకూడదు మీకు. అర్థమైందండి. అదనమాట. సర్వ ఈశ్వరులకు నేనే పరమేశ్వరుణ్ణి, సర్వ దేవతలకు పరమ దైవము నేనే, సమస్త అధిపతులకు అధిపతి అయిన భువనేశ్వరుడైన ఆ పరమ భగవంతుణ్ణి నేనే అని తెలుసుకొని ఈ రోజున ఆరాధించడం మొదలు పెడదాము. అంటే 33 కోట్ల దేవీదేవతలకు అధిపతి ఒక్క పరమాత్మనే. ముఖ్యంగా దేవీదేవతల పూజ ఎక్కువ జరుగుతుంది కాబట్టి అక్కడ అది ఎక్కువగా ప్రస్తావించడం జరిగిందండి. శ్వేతాశ్వర ఉపనిషత్తు 6.7 చెప్పుకున్నాం. ఇప్పుడు 6.8 తదుపరి శ్లోకం. నా తస్య కార్యం కరణం చ విద్యతే అన్నాడు. దీని మీనింగ్ ఏంటి? ఆ పరమాత్మకు చేయవలసిన పని లేదా సాధనములు లేవు. పరమాత్మ ఏమి చేయక్కర్లేదండి. ఒక ఫార్ములాని పెట్టాడు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ, మీ ఇష్టం. మీకు దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా, సంస్కారాలు తమోగా ఉన్నా రజోగా ఉన్నా సాత్వికంగా ఉన్నా అంతా మీరు దాని ప్రకారంగా మీరు అనుభవం చేస్తారు. ఇది ఫార్ములా. 850 కోట్ల మందికి ఇదే అప్లై అవుతుంది, మీకు నాకు అందరికీ కూడా. అర్థమైందండి. ఆయనకు సమానుడు కానీ ఆయన కంటే మించినవాడు కానీ ఈ సృష్టిలో వేరెవరూ లేరు. ఆయన శక్తులు అనేక విధాలుగా ఉన్నవి. అవి సహజమైన జ్ఞానము, బలము, క్రియలుగా వ్యక్తమవుతాయి. ఇది శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6.8లో చెప్పబడిందండి. స్వతంత్ర శక్తి కేంద్రాలు వేరే లేవు, గుర్తుపెట్టుకోండి. ఒక పరమాత్మ శక్తి కేంద్రం తప్ప ఇంకా వేరే శక్తి కేంద్రాలు లేవు. ఇది శ్వేతాశ్వత ఉపనిషత్తు 6.8 చెప్పింది. అర్థమైందండి. కఠోపనిషత్తు చూద్దాం ఇప్పుడు. ఈ 2.2.13 ఏం చెప్తుంది? నిత్యోనిత్యానాం చేతనానాం ఏకో బహూనాం. ఇది డాట్ పెట్టండి అక్కడ. ఏమనిచ్చాడు? నిత్యులైన అనేక జీవుల్లో నిత్యుడైన వాడు, నిత్యుడైన అనేక జీవుల్లో నిత్యుడైన వాడు, చైతన్యులైన వారిలో చైతన్య స్వరూపుడైన ఒక్క పరమాత్మ మాత్రమే సర్వుల కోరికలు నెరవేర్చుతాడు. ఆ పరమాత్మను తమలో దర్శించే ధీరులకు మాత్రమే శాశ్వత శాంతి లభిస్తుంది. ఆ పరమాత్మని తమలో దర్శించే అంటే ఆత్మజ్ఞానం పొంది ఆ పరమాత్మని ఆత్మ అనుభవం ద్వారా పరమాత్మని ఎప్పుడైతే అనుభవం చేస్తామో అటువంటి వాళ్ళకి మాత్రమే, అటువంటి ధీరులకు అన్నాడు. అందుకనే భగవద్గీతలో కూడా ధృతి అంటాడు, సాత్విక ధృతి అంటాడు చూసారా. అటువంటి వాళ్ళకి మాత్రమే శాశ్వత శాంతి లభిస్తుంది. ఇది 7:22కి డైరెక్ట్ సపోర్ట్ అనమాట. లభతే చ తథా కామాన్ అన్నాడు చూసారా, అన్న భావనను సమర్థిస్తుంది. కోరికలను నెరవేర్చేది ఒక్కరే. ముండకోపనిషత్తు 2.2.11 రాసుకోండి. ఇదేం చెప్తుంది? బ్రహ్మై వేదమమృతం పురస్తాద్ బ్రహ్మ పశ్చాత్ పెట్టు. ముందు వెనక, దక్షిణము ఉత్తరము, పైన క్రింద అన్ని దిశలలో వ్యాపించి ఉన్నది అమృత స్వరూపమైన బ్రహ్మమే. ఈ సమస్త విశ్వం అంతా బ్రహ్మమే, పరమమైనదే. ఇతరులు స్వతంత్ర శక్తులు కాదు. చూసారా, ఇది కూడా చెప్తుంది ముండకోపనిషత్తు 2.2. ఇది తర్వాత ఋగ్వేదం ఒక వేదం యొక్క రిఫరెన్స్ కూడా నేను తీసుకున్నానండి. ఋగ్వేదము 1.164.46 1.164.46 ఇంద్రం మిత్రం వరుణమగ్ని మాహోహన్ అది అధో దివ్య స సుపర్ణో గరుత్మానన్. ఇక్కడ ఏమంటున్నాడు? ముఖ్యంగా ఒక్క పదం మీకు అర్థం చేసి సరిపోతుంది, మిగతా అవసరం ప్రస్తుతానికి అవసరం లేదు. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. సత్యం ఒకటే కానీ అనేక రకరకాలుగా ఆ విధంగా సత్యం ఒకటే కానీ జ్ఞానులు దానిని అనేక పేర్లతో పలుకుతారు. అంటే దేవీదేవతల పేర్లు మాత్రమే. దేవీదేవతల పేర్లు అన్నీ ఉన్నాయి, 33 కోట్లు ఉన్నాయి, కానీ శక్తి ఒక్కటే అన్న సత్యాన్ని
గుర్తించాలి. ఇంకా ఆఖరి 2 మహావాక్యాలు ఉన్నాయండి, చెప్పేసి ముగిస్తానండి. ఒక 2 నిమిషాలు మొత్తం సారాంశాన్ని ఒక్కసారి గుర్తించండి. ఈ అన్ని శాస్త్ర వాక్యాలు ఒకే విషయాన్ని బలంగా చెబుతున్నాయి. దేవతలు స్వతంత్ర శక్తులు కావు, వారు కేవలం పాత్రలు. అంటే బ్రాకెట్లు ఏమి ఇచ్చాడు, ఇన్స్ట్రుమెంట్స్ అని ఇచ్చాడు. ఫలప్రదాత మాత్రం ఒక పరమాత్మ మాత్రమే. భక్తి మార్గంలో చాలామందికి ఒక ముఖ్యమైన సందేహం కలుగుతుంది, చాలా జాగ్రత్తగా వినండి. నేను ఏ దేవతను ఆరాధిస్తే ఆ దేవతే నాకు ఫలాన్ని ఇస్తుందా? ఇది ప్రశ్న. నేను ఏ దేవతను ఆరాధిస్తే ఆ దేవతే నాకు ఫలాన్ని ఇస్తుందా? భగవద్గీత మాధ్యమంగా భగవంతుడు భక్తుల ఈ సందేహానికి స్పష్టమైన సమాధానం అన్నమాట. ఇప్పుడు మనం చర్చించుకున్న 7వ అధ్యాయంలోని 22వ శ్లోకంలోని లభతేచ తథ కామాన్ మయైవ విహితాన్ హితాన్ అన్నాడు. అందులో ఏం చెప్పాడు? ఈ పంక్తి ద్వారా మనకి స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడు? భక్తుడు ఏ దేవతను ఆరాధించినా అతడు పొందే ఫలితాలు వాస్తవానికి పరమాత్మ నుండి పొందినవే. మనము చాలా కాలంగా మధ్యవర్తుల దగ్గర ఆగిపోయాం. చూసారా, చాలా కాలంగా మధ్యవర్తుల దగ్గరే ఆగిపోయాము. కానీ గీత మనకు చెబుతోంది, మూలాన్ని తెలుసుకోండి, మూలముతోనే యోగము కలుపుకోండి. గీతను ఆధ్యాత్మిక దృష్టికోణములో అర్థము చేసుకున్నట్లయితే పరమాత్మ సర్వశక్తివంతుడు, సర్వఫలదాత, సర్వోన్నత గురువు. కాబట్టి బాహ్య ఆరాధనను మించి రాజయోగము ద్వారా నేరుగా పరమాత్మతో సంబంధము కలుపుకున్నప్పుడు మాత్రమే నిజమైన ఆనందము, నిజమైన శాంతి, నిజమైన శక్తి మనకు లభిస్తాయి. ఆఖరి మహావాక్యము ఇదే. గీత, ఉపనిషత్తులు, వేదాల యొక్క సందేశము ఇదే. ఆత్మజ్ఞానం యొక్క పరమ గమ్యము. ఇప్పుడు 7:22లో భాష్యకారులు ఏమి రాసుకున్నారో ఒక్క 10 క్షణాల్లో మనం అర్థం చేసుకుని ఈ యొక్క ఎపిసోడ్ని మనం పూర్తి చేసుకుందామండి. ఒకే ఒక్క 10 క్షణాలు. 7వ అధ్యాయంలోని 22వ శ్లోకము, సతయా శ్రద్ధయా యుక్త. ఇందులో ఏమంటున్నారంటే, అట్టి సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధించును. అంటే ముందు శ్లోకానికి అన్నమాట. ముందు శ్లోకం ఏం చెప్తుంది? యో యో యాం యాం 7:21 ఏం చెప్తుంది? సకామ భక్తుడు ఏ ఏ దేవతా స్వరూపములను భక్తి శ్రద్ధలతో పూజింప నిశ్చయించుకొనునో ఆ భక్తునకు ఆయా దేవతల యందే భక్తి శ్రద్ధలను స్థిరముగా కుదురుకొనున్నట్లు చేయుదును. ఎవరు? పరమాత్మ. ఇక్కడేమంటున్నాడు? అట్టి సకామ భక్తుడు. సకామ అంటే ఏంటి? కామనలు, అంటే కోరికల ప్రకారం, కోరికలు తీర్చుకోవడానికి ఆ ఫలితాన్ని, కర్మ ఫలాలని దృష్టిలో పెట్టుకొని చేసే కర్మలు అనమాట. సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతని ఆరాధించును. తత్ఫలితముగా నా అనుగ్రహం వలననే ఆ దేవత ద్వారా ఆ భోగములను అతడు తప్పక పొందగలడు. 23 కూడా ఒక్కసారి చెప్పుకుంటే మనకి ఈ విషయం సంపూర్ణమవుతుందండి. కానీ అంతవత్తు ఫలం తేషామన్నాడు కదా. కానీ ఈ సకామ భక్తులు అంటే బ్రాకెట్లు ఏమిచ్చాడండి? అల్పబుద్ధులు అన్నాడు. అది అంతవత్తు ఫలం తేషాం తద్భవ అత్యల్ప మేధసాం అన్నాడు. చూసారు దానమాట. అల్పబుద్ధులు పొందడి ఫలములు కూడా నశ్వరములు. అన్య దేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుదురు. కానీ నా భక్తులు ఏ విధముగా ఆరాధించినను వారి వాంఛననే కాక చివరికి నన్నే పొందుదురు. అంటే అర్థమేమిటి? భగవంతుడు స్థాపన చేసేటువంటి సత్యత్రేతాయుగాలటువంటి హయ్యెస్ట్ వారసత్వానికి అర్హత పొందుతారు. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మరొక ముఖ్యమైన అంశాన్ని తీసుకొని మీ దృష్టికి వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.